హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. థంబ్నెయిల్ చూస్తానే మీకు అర్థమైపోయింటుంది. మనమైతే యూట్యూబ్ తరపున అంటే 11 లక్షల మంది దాటేసామన్నమాట. అమ్మా నాన్న గర్వపడేలాగా. అండ్ మన యూట్యూబ్ ఫ్యామిలీ 11 లక్షల మంది సపోర్ట్ చేస్తున్నారు. అండ్ వీడియోస్ చూస్తున్నారు చాలామంది. బ్యాడ్ కామెంట్స్ కావచ్చు, గుడ్ కామెంట్స్ కావచ్చు, చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ బాగుండాలనే స్వార్థంతో కాకుండా నన్ను సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ తరపు నుంచి అండ్ వ్యూస్ చూస్తూ కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరి తరపు నుంచి నేను చేస్తే మీరు చేసినట్టు ఫీల్ అవుతారనే ఉద్దేశంతో ఒక 20 మంది నుంచి 30 మంది వరకు నేను ఫుడ్ డొనేషన్ చేద్దాము రంజాన్లో అని చెప్పేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కానీ కుదరట్లేదన్నమాట. టైమింగ్స్ అనేటివి సెట్ కాక అండ్ శాలరీ కూడా రాలేదు. అడిగితే ఎవరో ఒకరు ఇస్తారు 10 దినార్లు 20 దినార్లు. కానీ మన శాలరీ వచ్చేంతవరకు వెయిట్ చేసి మనం కష్టపడిన డబ్బులతో మనం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మందికి ఉపయోగపడుద్ది. ఆకలితో ఉంటారు, చాలామంది ఒక్కపొద్దులు ఉన్నారనమాట. ఈ వీడియో మాత్రం సింపతి కోసం, సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేయడానికి, సబ్స్క్రైబర్స్ని ఏదో ఇది చేయడానికి అండ్ లైక్స్ కోసం అయితే చేయట్లా. మీరు వీడియోకి లైక్ చేయకపోయినా, కామెంట్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా నేనేం బాధపడను. నేను చేసేదానికి కారణం ఏంటంటే నేను ఎంతో కొంత డబ్బులు సంపాదించుకుంటున్నా, కష్టపడుతున్నా. ఇక్కడ ఇలాగే చాలామంది కష్టపడుతున్నారు. కానీ ఆకలి విలువ తెలిసిన వాళ్ళు కొంతమందికి ఆకలితో ఉన్న వాళ్ళకి డొనేట్ చేస్తున్నారు ఫుడ్ లాంటిది. సో చాలామంది దగ్గర డబ్బులు బాగా ఉంటుంది, చేయగలిగే సత్తా కూడా ఉంటుంది. కానీ వాళ్ళు ముందుకు వచ్చి చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుంది. ఎవరన్నా చేయాలనుకుంటే ఆకలితో ఉన్న వాళ్ళు మన ముందర కనిపిస్తే వాళ్ళకి మనం ఆకలి తీర్చాలరా అనే ఉద్దేశం మీలో కలుగుద్ది. నన్ను చూసి ఖచ్చితంగా ఫీల్ అవ్వాలని కాదు, ఏదో ఆకలితో ఉన్న వాళ్ళకి మనకి అయ్యో అనిపిస్తుంది కదా. సో అలా ఎవరన్నా అయ్యో అని ఫీల్ అయ్యి కొంతమంది కడుపు నింపుతారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. సో ఈ వీడియో లైకుల కోసం, కామెంట్స్ కోసం, సబ్స్క్రైబర్స్ కోసం అయితే అస్సలు కాదు. టైం వచ్చేసి 4:50 అవుతుంది. 4:30 కల్లా డెలివరీ చేయండి బ్రో అని చెప్పేసా. కానీ కరెక్ట్గా 4:30కి నాకైతే డ్యూటీ అయిపోయింది. కానీ 5 తర్వాత ఏదైనా మళ్ళీ డ్యూటీ పడిందంటే లేనిపోయిన టెన్షను. కోవిడ్ ఇంట్లో పని చేస్తున్నాం కాబట్టి డ్యూటీలు ఎట్లా ఉంటాయి, ఏ టైంకి వస్తారు, ఏ టైంకి పిలుస్తారు వాళ్ళు అని చెప్పేసి తెలియదు. మనం అట్లా పర్మిషన్ తీసుకొని వెళ్ళటానికి కూడా వేరే ఇంటికి ఏదైనా ఫుడ్ ఎత్తుకొని పోవాలంటే వాళ్ళ పని ఖచ్చితంగా చేయాలి కదా. మనం చేసేదానికన్నా వాళ్ళు ఖచ్చితంగా చేయాలి, వాళ్ళ పని కంప్లీట్ చేయాలనుకుంటారు ఫస్ట్. అందుకని చెప్పేసి కొంచెం టెన్షన్గా ఉన్నది. అసలు అన్నీ వచ్చినాయి మనకి, హోటల్ నుంచి తీసుకొని వచ్చి డెలివరీ చేసేసి పోతున్నారు. మనం తీసుకొని పోయి ఇచ్చేద్దాం. చూడండి, ఇప్పుడు పార్సల్ ఆల్రెడీ పెట్టుకొని ఉన్నాం బండిలో. మళ్ళీ కోవిడ్ వాళ్ళు కూడా ఫుడ్ ఇచ్చారు, ఎత్తుకొని పోయి వేరే వాళ్ళ రిలేటివ్స్ ఇంట్లో ఇవ్వమని చెప్పేసి. ఈ ఫుడ్ వచ్చేసి ఇంకొక ఇంట్లో ఇవ్వాలన్నమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి పార్సల్ ఉన్నాయి. ఇవి వచ్చేసి మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇవ్వాలంట. ఇవి అవి ఈరోజు అనుకుంటానే ఉన్నా డ్యూటీ ఎక్కడ పడుతుందో, ఒకవేళ పడిందంటే ఇబ్బంది పడతారా అని చెప్పేసి. కానీ టైం వచ్చేసి 5:30 అవుతుంది. ఇంకో 10 మినిట్స్లో కూడా ఇచ్చేయచ్చు మనం. బాగున్నారా? అదే చూస్తా ఉంటాను. ఇప్పుడు ఇందాక చూశాను. తీసుకున్నా. ఇంకా ఎవరిన వస్తారా ఇక్కడికి? మనోళ్ళు తీసుకుందామా? తీసుకోండి. బండి అక్కడ తీసుకురా. బండి అక్కడికా? అక్కడ తీసుకుంటే వస్తారు. అవునా, ఓకే. ఇప్పుడే ఇంతకుముందు వచ్చిందా ఇటే రాజు సెల్ఫీ కొట్టుకుందాం. బ్రదర్ ఎంతమంది ఓకే భయ్యా. నమస్తే శివాబాయ్. బ్రో ఎలా ఉన్నారు బ్రో? బాగున్నారా? బాగున్నా. వీడియోస్ చూస్తే థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రో. అరే 1 million కంప్లీట్ అయింది. 1 million కంప్లీట్ అయింది బ్రో. సరే బ్రో. సరే అన్న, రైట్. ఓకే బ్రో, సరేనా? మొత్తానికి టైం వచ్చేసి అనుకోలే, అంటే అంతమంది వస్తారు తీసుకుంటారు అని చెప్పేసి. టైం వచ్చేసి 4:50 అవుతుంది. 4:50 కల్లా ఇచ్చేసినాము. మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇచ్చేసి ఆ తర్వాత మేము వచ్చి తినాలి.
ఎవరో ఒకరు ఎంతో కష్టపడి పని చేసుకుంటూ ఉంటారు పొద్దున సాయంత్రం దాకా. ఆ తర్వాత వీళ్ళకి అనిపిస్తుంది అంటే ఎవరో ఒకరు ఇస్తారులే ఫుడ్ అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉంటారు మసీదుల దగ్గర కానీ అట్లా ఇట్లా. సో వాళ్ళు కష్టపడి మళ్ళీ చేసుకోలేక ఎవరు ఇక్కడ ఫుడ్ తీసుకునే వాళ్ళు ఎవరు తిండికి ఇది పడే వాళ్ళు కాదు. ఇది వచ్చేసి మా మేడం వాళ్ళ అమ్మోళ్ళు ఇల్లు. ఇది ఇక్కడికి వచ్చాను అనమాట. ఇవి తీసుకొని వచ్చిన ఈ పార్సల్ లోపల ఇచ్చేసి రావాలి, ఇచ్చేసి వస్తా. మొత్తానికి ఆర్డర్లు అవన్నీ ఇచ్చేసి మేడం వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఇచ్చేసామంటే పని అయిపోతుంది. అనుకున్నాము ఇఫ్తార్ టయానికి ఇవ్వలేమేమో అనేసి ఇచ్చేసాం. నేరుగా వంట రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి వంట రూమ్ కట్టించేసి వచ్చేస్తాం. మళ్ళీ ఆడ నుంచి ఫుడ్ ఇచ్చారు, తీసుకొని వస్తాం ఫుడ్. మళ్ళీ వీళ్ళు గైమాతలు అనేవి ఇచ్చారనమాట. ఇవి తీసుకొని అక్కడికి వెళ్ళాలి. అక్కడి నుంచి తీసుకొచ్చిన పార్సల్ ఇప్పుడే ఇంట్లో ఇచ్చేసాను అనమాట. సో మనకైతే షెరూబా ఇస్తారు, ఫుడ్ ఏం లేదు. ఆల్రెడీ తీపించుకొచ్చి పెట్టింది. ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి, మనం ఇచ్చింది 10 మందికి ఇచ్చింది, వాళ్ళు తినేదానికి బాగుంటుందా లేదా అని చెప్పేసి నేను ఒక 2 పార్సల్ రూమ్లోనే పెట్టున్నా ఒకరం తినడానికి. సో అందుకని చెప్పేసి ఇప్పుడు షరూబా మాత్రమే తీసుకుందాము. మన ఇండియన్ హోటల్ నుంచి తెప్పించాను అనమాట. సో వాళ్ళకి చెప్పాను నేను ఒక మనిషి ఫుల్గా తినేటట్టు కొద్దిగా రైస్ మంచిగా ఇవ్వండి అని చెప్పేసి. ఖర్జూరం ఇచ్చారు, ఒక లెబను, మజ్జిగ వచ్చేసి షార్వా, ఇలాగ ఒక వాటర్ బాటిల్. ఫైనల్గా ఇదే ఫుడ్. రైస్ మంచిగా ఒక క్వాంటిటీ ఒక మనిషికి ఫుల్గా సరిపోతుంది. టేస్ట్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుందో. అంటే మన దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు మనల్ని తిట్టుకోకుండా పాపం కడుపు నిండా తింటే చాలు. ఇస్తా కూడా మనం ఒక మనిషికి కూడా సరిపోలేదు కదరా అనే ఫీలింగ్ లేకుండా మంచిగా ఒక మనిషి కడుపు నిండా తినగలిగితే చాలు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, ఒక్కొక్క మెతుకు కూడా వాల్యూవే. అది ఎవరికి దక్కాలో ఆ రోజుకి వాళ్ళకే దక్కుద్ది. ఈరోజు మనకి ఇది దక్కింది. అందరితో పాటు ఓం నమః శివాయ. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉన్నది. ఇండియన్ రెస్టారెంట్ అంటే ఇంకా చెప్పాలా, బాగా చేస్తారు మన వాళ్ళు. అందులో పెరుగు చట్నీ అండ్ షార్వా 2 మిక్స్ చేసుకొని మొక్కతో తింటా ఉంటే నిజంగా వర్తే. 650 ఫిల్స్ పెట్టాను అనమాట. 650 ఫిల్స్ పెట్టాను నేను ఒక్కో పార్సల్కి. 30 పార్సల్ తీసుకున్నా, 20 దినాలు అయింది. 27 మందికి ఇచ్చేసాము. ఒక 3 పార్సల్ మేము ముగ్గురం తినడానికి పెట్టుకున్నాము. చూసారు కదా, అదన్నమాట. మనము ఏదో సింపతి కోసం వీడియోస్ కోసం చేయాల, మనం చూసి ఇంకో 10 మంది ఏమన్నా హెల్ప్ చేసే వాళ్ళు ముందుకు వచ్చి హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతో చేసాము. చాలామంది ఉన్నారన్నమాట. అలాగా ఎంతోమంది పనులు చేసుకుంటున్నారు. అలా ఆకలి తెచ్చడానికి ఎంతో కొంత ఏదో కొద్దిగా ఎవరో ఒకరు ఇస్తారనే ఉద్దేశంతో ఉంటారన్నమాట. వాళ్ళేది అంటే ఫుడ్ కోసమే ఉండరు, రంజాన్ కాబట్టి అట్లా నడుస్తుంది. అందరూ ఏదో కొద్దిగా ఫుడ్ అనేది పెడతారనే ఉద్దేశంతో అలా ఉంటారనమాట తీసుకునేదానికి. సో ప్రతి ఒక్కరు ఏదో వాళ్ళు ఫుడ్కి లేక, వాళ్ళు సంపాదించుకోలేక, ఫుడ్ వాళ్ళకి దొరక్క అలా మాదిరి తీసుకొని వచ్చి రంజాన్ టైంలో మాత్రం అందరూ ఒక్కపొద్దులు ఉంటారు కాబట్టి సో అలా ఫుడ్ తీసుకుంటారు అనమాట. సో మిగతా టైంలో అంతగా కనిపించరు జనాలు ఎక్కడ ఇవ్వాలనుకున్నా కూడా. 6:30 అయిపోయిందనమాట. సో వచ్చి ఇప్పుడు తింటున్నాం కూర్చొని అందరికి ఇచ్చేసి వచ్చి మొత్తానికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి 10 మంది కడుపు నింపి కడుపు నిండా తిన్నాము. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి పనులు ముందు ఇంకా చేద్దాము మన యూట్యూబ్ తరపున. అంటే కష్టపడుతున్నా, మీరు అది సపోర్ట్ చేస్తున్నారు. ఆ సపోర్ట్కి తగ్గ మనకి 10 మందికి ఉపయోగపడే పనులు పక్కా చేస్తూనే ఉందాం ముందు. ఇండియాకి వచ్చిన తర్వాత చేయొచ్చు. ఇండియాలోనే కాదు బయట దేశంలో మనం ఉంటూ కూడా మన సైడు ఏదో మంచి పని ఉండాలి, మనం ఏదో ఒక మంచి 10 మందికి ఉపయోగపడే పని చేయాలనే ఉద్దేశంతో చేశా. ఎవరు తప్పుగా అనుకోవద్దు దయచేసి, మళ్ళీ చెప్తున్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా, బాయ్. జై హింద్.